हाय फ्रेंड्स वेलकम टू डिजिटल बडी यूट्यूब चैनल फ्रेंड्स మనం ఈ రోజు వీడియోలో వచ్చేసరికి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చిన జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం। సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, అప్లై చేసుకోవడానికి మనం చెల్లించవలసిన ఫీజు ఎంత వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి। అలాగే చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు। సో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి। మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది। అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడానికి మేము ముందుంటాము। సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం। సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది। సో ఇది వచ్చేసరికి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే దీని ద్వారా భర్తీ చేస్తున్నారు। దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు। అయితే పేమెంట్ మాత్రం 31 జనవరి ఈవినింగ్ 6 లోపు అయితే పేమెంట్ చేయాలి। సో ఇంకా మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే సో మనకి ఇందులో ఇచ్చిన టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 20। ఇంకా కేటగిరీ వారీగా చూసుకున్నట్లయితే మనకి ఓసీ వాళ్ళకి 9, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 3, టోటల్గా మనకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూద్దాం। సో మనకి ఇందులో వచ్చేసరికి మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది। సో దీనికి సంబంధించిన ఏజ్ వచ్చేసరికి 1/7/2024 కల్లా మీ వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు అయితే ఉన్నాయి। సో అలాగే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 10 ఇయర్స్ ఉంటుంది। ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో ఏదైనా కానీ మీరు డిగ్రీ చేసినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు। సో దీనిలో అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 750 రూపాయలు ఉంటుంది। సో మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసరికి 1500 రూపాయలు ఉంటుంది। సో మీరు ఈ ఫీజుని ఆన్లైన్లోనే చెల్లించవచ్చు। సో దీంట్లో వచ్చేసరికి మీకు రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది। సో ఇందులో మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమినరీ ఉంటుంది। సో ఈ ఎగ్జామ్స్లో మీకు వచ్చిన అర్హతను బట్టి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఇదనమాట ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।